ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట బంద్కు దళిత నాయకులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జోగిపేట నాందేడ్ అకోల ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జోగిపేట పట్టణ పురవీధుల గుండా ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. బంద్లో భాగంగా మాల మహానాడు సంఘం నాయకులు పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలను, విద్యా సంస్థలను బంద్ చేయాలని కోరడంతో జోగిపేట బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి పునర్పరిశీలన చేసి దళితులకు న్యాయం జరిగేలా సరైన తీర్పును మరోసారి వెలువడించాలని దళిత నాయకులు కోరారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని మాల మహానాడు సంఘం నాయకులు మండిపడ్డారు. ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు దండుకొని మందకృష్ణ మాదిగ మాల మాదిగ అనే భేదం లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న దళితులను వేరు చేసి వర్గీకరణ అనే అంశాన్ని ముందుకు తీసుకువచ్చి మాలలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురించి ఇక్కడ వచ్చిన భారత్ బంద్, స్టేట్ లెవెల్లో భారత్ బంద్, నేషనల్ లెవెల్లో భారత్ బంద్ను పిలుపునిచ్చినందుకు ఎస్సీ వర్గీకరణ వద్దని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాము. మాదిగ మందకృష్ణ ఈరోజు మన దళిత జాతిని బీజేపీకి తాకట్టు పెట్టిన విధంగా ఆయన ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్న అనేది 30 ఏళ్ళ నుంచి లేని తాకట్టు ఈరోజు బీజేపీకి గవర్నమెంట్కు తాకట్టు పెట్టి మమ్మల్ని దిగజారుస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు వరకు మేము మాది అని విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. ఇక ముందు కూడా కలిసిమెలిసి ఉందామనే ఆలోచనలో మేముంటే మన మందకృష్ణ మాదిగా ఆయన ఒక రాజకీయ ముందడుగు గురించి మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ అనేది విభజించడం జరుగుతుంది. దీనికి మేము జోగిపేట పట్టణంలో ఈరోజు విద్యా సంస్థలు కానీ ఆందోళన కాన్స్టిట్యూషన్ మొత్తం విద్యా సంస్థలు కానీ దుకాన్లు కానీ ఎవరి విధంగా బంద్కు పిలుపునిస్తున్నాము. దీనికి నా యొక్క అన్నదమ్ములు మాల సోదరులు సహకరించినందుకు మా యొక్క జై భీములు. ఉషామహార కమిటీ కోర్టుకు నివేదన ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు ఒక దగ్గర మాలలు ఎక్కువ ఉన్నారు, ఒక దగ్గర మాదిగలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దీన్ని సమతుల్యంగా తూల్చలేము. కాబట్టి అని చెప్పేసి ఉషామహార కమిషన్ ఒకప్పుడు తీర్పును వారికి కోర్టుకు నివేదికని ఇస్తే మరి అదే ఈరోజు మరి కోర్టు అదే సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునియడం మరి మేము కొద్దిగా అసహనానికి చాలా లోనైపోతున్నాం. మరి ఈ కోర్టు పునర్పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా ఎస్సీ ఉపకులాలకు ఎస్సీలకు ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో చేసింది సుప్రీంకోర్టు తీర్పు, ఇప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు. మరి చంద్రచూడ్ ఆధ్వర్యంలో మరి దీన్ని ఈ సమీక్ష చేసుకొని పునఃసమీక్ష చేసుకొని మళ్ళొకసారి మాకు మా కులాలకు సంబంధించినటువంటి సమన్వయం చేయాలని చెప్పేసి మరి మాల ఐక్యవేదిక జేఏసీ తరఫున మేము కోరడం జరిగినది. కృష్ణమాదిగా 30 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ పోరాటం, 30 ఏళ్ళ పోరాటం 30 ఏళ్ళ సంది వసూలు చేసిన మందకృష్ణ. ఎందుకంటే కృష్ణమాదిగ గురించి మాకు కూడా తెలుసు. మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కృష్ణమాదికి ఎంత హెల్ప్ చేసామని మాకు తెలుసు. కృష్ణమాదిగ ఏనాడు జాతి కోసం కొట్లాడినోడు కాదు, కృష్ణమాదిగ సంపాదన కోసమే కొట్లాడినోడు. కోట్ల డబ్బులు ఎక్కడయ్యా? ఈరోజు కృష్ణమాదిగ దగ్గర ఏం లేదంటాడు. ఇదంతా బూటకము. బీజేపీకి మన జాతిని కట్టదాడ పెట్టిండు పైసల కోసం. అందుకే కృష్ణమాదిగను ఎవరు కూడా ఈరోజు మాదిగ వాళ్ళు కూడా నమ్మటం లేదు. కొన్ని వర్గాలు మాది వాళ్ళ దాంట్లో 2 వర్గాలు ఉన్నాయి. అందుకే మేము ఏమంటున్నామంటే సోదరులు అందరం కలిసి ఉంటేనే ఈరోజు బాగుంటుంది. అందుకే ఆందోళన కాన్స్టిట్యూషన్ ఈరోజు బంద్ పెట్టడానికి సిద్ధమైంది. అందుకే తెలియజేస్తున్నాం. మరి ఇంకోటి, తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడిచేటప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని డిసిషన్ తీసుకున్నాడు తప్పు. దీన్ని తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిని కానీ దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మాల తరఫు నుంచి. అందుకే ఆందోళన కాన్స్టిట్యూషన్లో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. ప్రతి ఒక్క పాత్ర పోషించేది రాజకీయ నాయకులే. వాళ్ళ లబ్ధి కోసమే మనల్ని అందరూ విడదీస్తున్నారు. కాబట్టి దీన్ని అందరం ఏకకంఠంతో అందరం వ్యతిరేకిస్తున్నాము. ఇది మాలల యొక్క అభిప్రాయమే కాదు, మాదిగ సోదరులకు ఇట్లా దీన్ని ఏకీభవిస్తలేదు. దీనివల్ల లాభం ఎవరికి లేదు. దీనివల్ల లాభం వచ్చేది రాజకీయ నాయకులకే. కాబట్టి దీని ఉషామహార కమిషన్కి ఇట్లా దీన్ని వ్యతిరేకించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి మేము మన సుప్రీంకోర్టుకి వినియోగించుకుంటున్నాము. ఇది మా యొక్క మాల సోదరులు, మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి.